మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చే నాటికి ఆక్వా రైతులు సంక్షోభంలో ఉన్నప్పుడు మా నాయకుడు దాని మీద తీసుకున్నటువంటి చర్యలు చాలా గొప్పగా ఇప్పుడు కూడా ఆక్వా రైతులు పేర్కొన్నటువంటి అంశం ఉందండి. ఏంటంటే ప్రధానంగా వాళ్ళకు విద్యుత్ బిల్లుల సమస్య వచ్చిందండి. అది కట్టలేక మధ్యలో ఏరియేటర్స్ వీటికి కరెంటు ప్రాబ్లం వచ్చేసినందువల్ల నాణ్యమైనటువంటి కరెంటు సరఫరాను కేవలం రూపాయన్నరకు అందించినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇది అజరామరం. ఇది ఇప్పుడు కూడా రైతులు చెప్పేటువంటి మాట. అట్లాగే మన రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం గతంలో కానీ ఇప్పుడు కానీ వ్యవసాయ రంగాన్ని సక్రమంగా పట్టించుకోలేదు. వ్యవసాయ రంగం ఎందుకంటానంటే ఆక్వా కూడా రొయ్యల పంట అంటారు, అట్లాగే ఆ పాడి పంట అంటారు, ఏదైతే డైరీ డెవలప్మెంట్ కూడా, అట్లాగే అగ్రికల్చర్ మనకు సంబంధించినటువంటి రైతు ధాన్యాల పంట కూడా అంటాం. ఇక్కడ పొగాకు రైతు కానీ, ధాన్యాలు పండించే రైతు కానీ, ఆక్వా రైతు కానీ, లేకపోతే పాడి రైతు కానీ ఎవరు సంతోషంగా లేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వ హయాంలో జరిగిందండి. ఎందుకంటే కరోనా ఉన్నా కూడా మా నాయకుడు దాన్ని జయించి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ తేవడంలో కానీ, ఈ యొక్క అన్నింటిని బ్యాలెన్స్ చేయడంలో కానీ, ఆక్వా రంగాన్ని ఎంపెడా తోటి కలిసి దానికి సంబంధించినటువంటి మౌలిక వస్తువుల కల్పన కోసం రైతుల కోసం శ్రమించినటువంటి అంశము ఇప్పుడు కూడా రైతులు మర్చిపోలేదండి. అట్లాగే ఒక సరికొత్త పద్ధతిలో ఆక్వా చెరువులను రిజిస్ట్రేషన్ చేసేటువంటి ప్రక్రియ ద్వారా ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ప్రప్రదంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క చర్య ద్వారా ఏదైతే రాయితీలు కానీ ఇవ్వడానికి ఒక పారదర్శకమైనటువంటి ట్రాన్స్పరెంట్ మెథడ్ తీసుకురావడం జరిగింది. అట్లాగే ఆ రొయ్యలకు సంబంధించినటువంటి వ్యాధులు వైరస్ వల్ల చాలా నష్టపోయినటువంటి ప్రమాదాన్ని గ్రహించి దానికి అధునాతనమైనటువంటి ల్యాబ్లు ఎంపెడా తోటి కలిసి ఏర్పాటు చేసి దానికి సరైనటువంటి రోగ నిర్ధారణ మందులు కూడా ప్రక్రియ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రొయ్యల రైతుల పంట 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. అది దానివల్ల భారతదేశానికి కూడా మనకు మాదక ద్రవ్యం ఏదైతే మనకు ఎక్స్పోర్ట్ వాళ్ళ ట్యాక్సెస్ కూడా బాగా వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకి అయింది. అయితే ఇప్పటి వరకు 2 సంవత్సరాల పాటు ఆక్వా రైతుల ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ మాత్రం కూడా పట్టించుకోవాలా. ఇప్పుడు కూడా రైతాంగం సమస్యలు మనం చూసాము. వీళ్ళ హయాంలోనే సబ్సిడీ విత్తనాలు లేవు, సబ్సిడీ పనిముట్లు లేవు, యూరియా అయితే కొరత మనం కూడా చూసి చాలా ఫేస్ చేసినటువంటి అంశం. రాబోయే రోజుల్లో కూడా రైతులకు సంబంధించి యూరియా డిఏపి మేము అదేదో ఒక పద్ధతి ప్రకారం దాన్ని రేషనలైజ్ చేసి ఇస్తా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో అదంతా మాట్లాడుకుంటుంటే వాళ్ళే చెప్తారు. మరలా ప్రతి ఫోన్ కూడా మెసేజ్లు వస్తున్నాయండి ఈ రోజు. మేము యూరియా కానీ డిఏపి కానీ సరిపడండి ఈ రాష్ట్రంలో నిలవాలని. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యల వల్ల వాళ్లే మరలా సరి చేసుకోవడానికి మెసేజ్లు పెట్టాల్సినటువంటి అంశం ఇది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి. ఆక్వా రైతులు మేమేం చేసామని చెప్పేసి నేను చెప్పేదానికంటే ఆక్వా రైతుల వల్ల లేకపోతే పొగాకు రైతుల వల్ల ఈ ప్రభుత్వాలకు ఎంత ఆదాయం వచ్చింది, వీళ్ళు ఏం ఖర్చు పెట్టారు, ఏం చర్యలు తీసుకున్నారు చెప్పమనండి. ఎక్కడా పట్టించుకున్నటువంటి పాపాన పోల. పొగాకు రైతులు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మార్కెట్ ద్వారా పోటీ పెంచి కొనుగోలు చేసి ఆ మార్కెట్ కూడా మళ్ళీ ఆదాయాలు తెప్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కితే ఈరోజు మొహం చాటేసి తిరుగుతున్నాడు. వ్యవసాయ శాఖ మంత్రి కనిపించడు, లేకపోతే ముఖ్యమంత్రి మాట్లాడు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడు. చీఫ్ సెక్రటరీ సీఎం లోకేష్ అయితే ఆయన లవ్ క్యాష్ కాబట్టి ఆయన ఎక్కడో సెంట్రలైజ్డ్ కరప్షన్ లో ఆయన నిమగ్నమై ఉంటాడు. కానీ ఎక్కడా కూడా రైతాంగ సమస్యలు పట్టించుకున్నట్టు పాపాను పోలేదు. ఆక్వా రంగం కూడా అన్ని విధాలుగా ఆదుకున్నది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నేను పదంగా చెప్తాను. సురేష్ గారు, రామారావు గారు 4 బ్లాంకెట్ స్టేట్మెంట్లు ఎక్కడ దీనికి సంబంధించిన గణాంకాలు గాని సమస్యలు గాని ప్రస్తావించారు. ఆయన జగన్మోహన్ గారు అన్నప్పుడు అద్భుతంగా జరిగిందంట. సార్ నా దగ్గర గణాంకాలతో సహా చెప్తా. 2019 ముందర, 2019 తర్వాత, 19 ముందర కన్నా తర్వాత సార్ సోయాబీన్ ప్రైజెస్ 40%, సార్ వీళ్ళకి తెలియదు సార్. వీళ్ళు జనరల్ గా వచ్చి అబ్బా అద్భుతంగా చేశారు సార్. సోయాబీన్ కావచ్చు, ఫిష్ ఆయిల్ కావచ్చు, ఫిష్ మీల్ కావచ్చు, రేటు పెరుగుతున్నప్పుడు మీరు ఎందుకు ప్లాంట్ బేస్డ్ సంబంధించిన ఇన్సెక్ట్స్ మీల్ కావచ్చు, లేదంటే ప్లాంట్ బేస్డ్ సంబంధించిన ఆయిల్స్ కావచ్చు, వెజిటబుల్ ఆయిల్స్ మీరు ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేయలేదు? మీరు ఎందుకు అలాంటి ఫ్యాక్టరీలకు అనుమతి ఇవ్వలేదు?
అలాంటి ఫ్యాక్టరీలు ఎందుకు మీరు ప్రోత్సహించలేదు? సరే ఈ రోజు ఫిష్ మీల్ కావచ్చు, ఫిష్ ఆయిల్ కావచ్చు దొరకడం మనకు కొంత ఇబ్బందికరంగా ఉంది, ఎక్కువ ప్రొడక్షన్ లేదు, దానివల్ల ప్రైజెస్ పెరుగుతున్నాయి. మరి మీరు ఏదైతే ఆల్రెడీ ఉందో వెజిటబుల్ ఆయిల్స్ కావచ్చు, వెజిటబుల్ ఫీడ్ కావచ్చు, వాటిని ఎందుకు మీరు ప్రోత్సహించరా? సరే ఇప్పుడు ఖచ్చితంగా రేట్లు పెరిగాయి, మనం కాదనలే. సరే ఇప్పుడు అప్పుడు ఎందుకు చేయలేదన్న దానికి సమాధానం లేదు. కానీ ఒక నిమిషం లేకపోతే ఇంకేదో మాట్లాడతారు. రైట్. ఇప్పుడు అప్పుడు ఎందుకు చేయలేదు అన్న దానికి సమాధానం ఇప్పుడు రాబట్టడం కష్టంలే. కానీ ఒక్క నిమిషం బాజీ గారు కంక్లూడ్ చేయండి సార్. ఇది కొద్దిగా టిపికల్ సబ్జెక్టు, ఇదేమో మనకేమో పూర్తి స్థాయిలో ఇన్ అండ్ అవుట్ తెలియదు. ఏమైనా ఉంటే కానీ మీరు కొన్ని యాడ్ చేసి కంక్లూడ్ చేయండి ప్లీజ్.